హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేద్దాం. నేను చెప్పిన విధంగా కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తయారు చేయాలనుకుంటారు. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసి కొద్దిగా ఉప్పు వేసి శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, 2 రెబ్బల కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు, ఒక పెద్ద కప్పు ఫ్రోజన్ బఠానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టపటమన్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, ఆనియన్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఫ్రెష్ ఫ్రోజన్ బఠానీ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ కాలీఫ్లవర్ 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపి టమాటా పచ్చివాసన పోయేంత వరకు మూత ఉంచి ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా పచ్చివాసన మొత్తం పోయి ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, తగినంత కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ ఫ్రై. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఈ విధంగా కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేస్తే కాలీఫ్లవర్ అంటే నచ్చిన వాళ్ళు కూడా కాలీఫ్లవర్ తినేస్తారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.